బిగ్ బాస్ డే 2లో జరిగిన ఎపిసోడ్లో అయితే సంజన గర్లాని గారు వాష్రూమ్స్లో కొన్ని థింగ్స్ని అయితే పెట్టుకున్నారు. వాటిని ఎందుకు అంత బ్యాడ్గా అందరూ హౌస్ మేట్స్ అందరూ ఎందుకు అంత బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హరీష్ గారు అండ్ పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ వాయిస్ని రైస్ చేసి మరి ఎందుకు అంతగా బ్యాడ్గా అరుస్తున్నారు ఒక అమ్మాయి మీద. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే సరే, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కామన్గా పెట్టుకునే థింగ్స్ అండి. వాటిని ఎలా చెప్పాలి? ఒక నార్మల్ వేలో చెప్పాలి. మీరు చేసేది తప్పు, మీరు అది తీయకపోతే నేను ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఇస్తాను, హౌస్ మేట్స్ అందరికీ. ఆ? మీరు తప్పు చేస్తున్నారు అనేసి మళ్ళీ శ్రీజ వచ్చేసి ఆ, ఇది మీరు ఫుటేజ్ కోసం చేస్తున్నారు, ఫుటేజ్ కోసం చేస్తున్నారు. అసలు ఫుటేజ్ కోసం ఎవరు చేస్తున్నారు? మీరందరూ కలిసి తనను, ఒక అమ్మాయిని, సంజన గర్లాని గారు తన ఒక యాక్టర్, తన ఒక సెలబ్రిటీని మీద మీరు ఇంతమంది ఒక 14 మెంబర్స్ వెళ్ళేసి ఎందుకు అంతగా పాయింట్అవుట్ చేస్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్? ఒక నార్మల్ వేలో చెప్తే తను వింటుందేమో కదా కూర్చోబెట్టుకొని. ఎందుకు ప్రతి ఒక్కరు వెళ్ళేసి వాయిస్ ట్రై చేసి, పవన్ కళ్యాణ్ అయితే వాయిస్ చేసేసి మీరు చేసేది తప్పు, ఇది మీ హౌస్ కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేస్తే నేను అందరికీ పనిష్మెంట్ ఇస్తాను. అసలు ఎంతవరకు కరెక్ట్ అది? మనం చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్తే, వాళ్ళు తను లాస్ట్లో అన్నారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా ఒకవేళ మీరు మంచిగా చెప్పి ఉంటే నేను వినేదాన్నేమో, మీరు మంచిగా చెప్తే నేను ప్రాణం కూడా ఇస్తాననేసి అయితే చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టో, దీన్ని ఫుటేజ్ కోసం ఎవరు చేస్తున్నారో, మీరందరు కలిసి ఫుటేజెస్ చేస్తున్నారు. సంజన గర్లాని గారు ఫుటేజ్ కోసం అయితే చేయట్లేదు, అది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఇన్బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.